నమ శివాయ నమ. జాయ్ కొండదేవత మహాశక్తి శంభో శంకర. జాయ్ దేవి మహాదేవి సమ్మక్కాయ నమ, సారలమ్మాయ నమ, వనదేవతాయ నమ. జాయ్ విఠలేశ్వరి. ప్రజలందరికీ నమస్కారము. 2025 జూన్ నెల మాసం మిథున రాశి ఫలితాలు. ఈ మిథున రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ మృగశిర నక్షత్రము 3-4 పాదములనగా, ఆరుద్ర నక్షత్రము 1-2-3-4 పాదములనగా, పునరస్తు నక్షత్రము 1-2-3 పాదములనగా కలిస్తేనే మిథున రాశి ఫలితాలు. ఈ మిథున రాశిలో ఉండవలసిన వాళ్ళకి శనిలో నుంచి కురుజుడు చేరాడు. దానివల్ల 3 గ్రహాలు ఘోషిస్తున్నాయి. ఈ 3 గ్రహాల వలన వీళ్ళకి సతమతం అయిపోయి చేతికాడకు వచ్చింది నోటికి అందుకోకుండా జారిపోవటం, ఎవరు నమ్ముతారో వాళ్ళు మనకు మోసం చేయటం, బంధుమిత్రులలో కొన్ని విరోధాలు, కొన్ని స్థాన సమస్యలు అనగా ఇల్లు సమస్యలు, భూమి సమస్యలు, లేనిపోయిన సమస్యలు మీ మీద పెట్టి మీ కుటుంబంలో భార్యాభర్తల్ని ఎడగొట్టేసేసి మనశ్శాంతి లేకుండా చేసి మిమ్మల్ని అధోగతి పాలు చేయాలని కూడా కొంతమంది చూస్తున్నారు. మరి దాంట్లో కూడా చాలా వరకు జాగ్రత్త పడాల్సిన యోగం అనేది మీలో కనబడుతుంది. మరి ఇప్పుడు మీకు ధనప్రాప్తి యోగము, మరి ఆదాయంలో చూస్తే 14, ఖర్చులో చూస్తే 2 భాగాలు, రాజపూజిత 4, అవమానాలు 3. కాబట్టి అదృష్ట ప్రాప్తి యోగం చాలా బాగుంది. కానీ దాంతోపాటు ఖర్చు అనేది చాలా తక్కువగా ఉంది. అంటే రెండే అంటే డబ్బులు అనేది మీ చేతులు ఎక్కువగా నిలబడతాయి. ధనప్రాప్తి యోగం చాలా బాగుంది. మరి దాంట్లో వ్యాపారం విశేషాల్లో కూడా కొత్త బిజినెస్లు, కొత్త వ్యాపారాలు, కొత్త బిజినెస్లు మీరు స్టార్ట్ చేయాల్సింది కూడా చాలా వరకు కనబడుతున్నాయి. మరి మీకు ఉద్యోగ రంగంలో కానీ, మరి మీకు ఎన్నో రోజుల నుంచి రావాల్సిన కొన్ని ప్రమోషన్లు కూడా మధ్యలో ఆగిపోయిన దాని వలన మళ్ళీ ఇప్పుడు మీకు మొదలయ్యే మార్గము అతి దగ్గరలోనే కనబడుతుంది. దాని వలన మీరు అనుకున్న పనులు, చేసే కార్యక్రమాలు తప్పకుండా 100% మీకు విజయవంతంగా ఉండే మార్గము కనబడుతుంది. మరి మీరు ఏ కార్యక్రమం చేసినా, ఏ పని అనుకున్నా కూడా అంత అనుకూలంగా లేని దాని వలన మీకు వైవాహిక జీవితంలో చాలా వరకు అద్భుతంగా విజయంగా కనబడుతుంది. భార్యాభర్తల మధ్యలో కూడా కొన్ని సమావేశాలు, చికాకులు, చిక్కులు తొలగిపోయి ఒక అండర్స్టాండింగ్కి వచ్చి ఒక కుదురుగా నిలబడాల్సిన యోగం అనేది మీ జాతక యోగంలో కనబడుతుంది. మరి విద్యారంగంలో కానీ, కొన్ని విదేశాల ప్రయాణాలు కానీ, మరి వ్యాపార బిజినెస్లో కానీ మీరు చేయాల్సిన కార్యక్రమాలు కొన్ని మొదలు పెట్టాలనుకుంటున్నారు. మరి అవి మొదలు పెడితే సక్రమంగా మాకు మంచిగా జరగదా? మరి దానివల్ల మాకు ఇంట్లో మనశ్శాంతి ఉంటుందా ఉండదా? మరి నాకు ఎందుకు మనశ్శాంతి లేకుండా అయిపోతుంది? ఏ పని చేసినా ఏదో డిస్టర్బెంట్ అవుతుంది. మరి దానికి కారణం ఏమిటా అనేది మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు. కాబట్టి మీరు ముఖ్యంగా ఈ నెలలో కొన్ని సినీ ఫీల్డ్లో ఉండవలసిన వాళ్ళకి కానీ, రాజకీయంలో ఉండవలసిన వాళ్ళందరికి కానీ కొన్ని మార్పులు రాబోతున్నాయి. పెను మార్పులు కొన్ని రాబోతున్నాయి. మరి మీకు రావాల్సిన ఆస్తులు కానీ, మీకు రావాల్సిన భూములు కానీ, మీరు అనుకున్న కార్యక్రమం కానీ తప్పకుండా 100%గా మీకు విజయవంతం అయ్యే మార్గాలు కూడా అతి వేగంగా మీ జాతక యోగంలో కనబడుతున్నాయి. కాబట్టి ఇప్పుడు మీకు టైం కొంచెం అనుకూలంగా లేని దానివలన, మైండ్ త్రికార శుద్ధి కొంచెం తగ్గిపోయిన దానివలన మీ మైండ్ మీలో లేకోకుండా అయిపోతుంది. మరి మీకు మైండ్లో మనశ్శాంతిగా ఉండాలి. మరి మీ మీద పట్టిన గ్రహాలు వదిలిపోవాలి. మరి మీరు అనుకున్న ఏ ప్లాన్ అనుకున్నా ఆ పని మీకు కరెక్ట్గా కావాలి అంటే మరి మీ పేరు బలంలో, పూజా బలంలో చూడాలి. పూజా బలంలో చూస్తే మీ కోర్టు సమస్యలు, భూమి సమస్యలు, సినీ రంగంలో ఉండవలసిన వాళ్ళకి కొన్ని సమస్యలతో కొంచెం సతమతం అవుతున్నారు. ఆ సమస్యలన్నిటికీ లేకోకుండా మీకు మెయిన్గా శ్రీ వారాహిని మాత అమ్మవారిని పూజించాలి. శ్రీ వారాహిని మాతని అమ్మవారిని మీరు పూజించినట్టుగైతే మీకు 100% విజయవంతం అవుతాయి. మనశ్శాంతి కలుగుతుంది. ఆ లక్ష్మి మీ చేతిలో తప్పకుండా నిలబడుతుంది. మరి మీరు ఏ కార్యక్రమం చేయాలనుకుంటున్నారో ఆ కార్యక్రమం మీకు 100% విజయవంతం అయ్యే మార్గాలు ఉన్నాయి. కానీ
ఈ 3 గ్రహాలు నిన్ను ఘోషిస్తున్నాయి. మరి దానికి చేయాల్సిన పూజా బలం మీ శ్రీ వారాహిని మాతను పూజించండి. మీ కష్టాలన్నీ తొలగిపోతాయి. మీ ఇంట్లో ఏముంది, మీ ఒంట్లో ఏముంది, మీ మీద ఏమేమి జరుగుతుందనేది మీరు తెలుసుకోవాలనుకుంటే మమ్మల్ని కింద ఉండాల్సిన నెంబర్‌కి ఒకసారి సంప్రదించినట్టుగైతే మీ పేరుని బట్టి, సమయాన్ని బట్టి, మీ యోగాన్ని బట్టి ఏమి జరుగుతుంది, ఏమి జరగకూడదనేది నేను అన్ని చూసి చెప్పగలుగుతాను. సర్వే జనా సుఖినో భవంతు.